ఈ అమ్మాయికి బావిపై ఒక చెయ్యి కనపడుతుంది. దీంతో ఎవరో పడిపోయారని భావించి కాపాడడానికి వెళ్తుంది. అయితే అక్కడ ఉన్నది మనిషి కాదు, ఒక దెయ్యం. అలాగే ఆ దెయ్యం వెంటనే ఈ అమ్మాయిని పట్టుకుని బావిలోకి లాక్కెళ్ళిపోతుంది. కాసేపటికి ఈ అమ్మాయి ఆ నీటిలో నుండి బయటికి వస్తుంది. ఈమె ఎలా అయినా సరే ఇక్కడ నుండి తప్పించుకోవాలని అనుకుంటుంది. మెల్లగా ఈమె ఆ బావిలో నుండి పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో ఆ దెయ్యం మళ్లీ వచ్చి ఈ అమ్మాయిని పట్టుకుని నీళ్లలోకి ముంచేస్తూ ఉంటుంది. అయితే ఈమె ఎంత ట్రై చేసినా సరే ఈ దెయ్యం బారి నుండి బయటపడలేకపోతుంది. ఇక కాసేపటికి ఈ అమ్మాయి పూర్తిగా నీళ్లలో మునిగిపోయి స్పృహ కోల్పోతుంది. అలా కొంత సమయం గడిచిన తరువాత ఒక వ్యక్తి ఈ నూతిలోకి దూకి ఈ అమ్మాయిని కాపాడతాడు. అలాగే ఇతడు ఈమెను పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇతడి కాళ్లను ఆ దెయ్యం జుట్టుతో పట్టుకుంటుంది. అప్పుడు ఇతడు వెనక్కి తిరిగి చూడగా ఇతడికి కూడా ఆ దెయ్యం కనపడుతుంది. వెంటనే ఇతడు తన ఛాతీని చూపించగా ఇతడి ఛాతీలో నుంచి పెద్దని కాంతి వస్తుంది. ఈ కాంతి చూడగానే ఈ దెయ్యానికి భయం వేస్తుంది. అయితే ఇతడు ఒక పెద్ద గురువు. ఇతడి శక్తుల ముందు ఈ దెయ్యం ఓడిపోతుంది. అలాగే ఈ దెయ్యం వీళ్ళని వదిలేసి అక్కడి నుండి పారిపోతుంది. ఆ తరువాత ఈ వ్యక్తి ఈ అమ్మాయిను బావిలో నుండి బయటకు తీసుకువెళ్తాడు. అయితే ఈ అమ్మాయికి స్పృహ రాగానే ఈ వ్యక్తిని చూసి భయపడిపోతుంది. అప్పుడు ఇతడు నువ్వు భయపడాల్సిన పని లేదు, నేను మనిషినే అని చెప్తాడు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.